హాయ్ ఎవ్రీవన్ ఈ రోజు మనతో పాటు మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో శివ ఉన్నారు నా స్టూడెంట్ శివకి ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ కంటెంట్ ఫాస్ట్ గా గ్రో అవుతున్న యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి సూపర్ శివ వ్లాగ్స్ మీరు యూట్యూబ్ లో వెళ్ళి కూడా చూడొచ్చు సో ఈరోజు శివ మీకు డిజిటల్ మార్కెటింగ్ శివకి ఈ యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయడానికి ఎలా యూజ్ అవుతుంది అతని ఇన్స్టాగ్రామ్ గ్రో చేయడానికి మన డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఎలా యూజ్ అవుతుంది ఇప్పుడు మీకు శివ ఎక్స్ప్లెయిన్ చేస్తారు శివ ఇస్ ఫ్రమ్ యాదగిరి గుట్ట నుంచి డైలీ అప్ అండ్ డౌన్ చేస్తుంటే యాదగిరి గుట్ట నుంచి కార్ఖానా సో డైలీ అప్ అండ్ డౌన్ చేస్తుంటే అండ్ అతని జర్నీ ఈరోజు మనం తెలుసుకుందాం ఫస్ట్ శివ ఏం చదివారు ఏం చదువుతున్నారు ఇవన్నీ ఫస్ట్ అది తెలుసుకుందాం ఎస్ శివ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శివశంకర్ కోట మా ప్రాపర్ వచ్చేసి యాదగిరిగుట్ట అక్కడ నుండి నేను కార్ఖానాకి రెగ్యులర్గా నేను ట్రైన్లో అప్ అండ్ డౌన్ అనేది చేసేవాడిని అండ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ మార్కెటింగ్కి ఎలా అప్రోచ్ అయ్యానంటే మేడంని యూట్యూబ్లలో చాలా సార్లు చూశాను కెరియర్ గైడెన్స్ కోసం మేడం ఇచ్చే కెరియర్ గైడెన్స్ అనేది చాలా బాగా అనిపించింది నాకు అండ్ మోర్ ఓవర్ నేను ఇప్పుడు ఎంబీఏ పర్సూయింగ్ చేస్తున్నాను అంటే ఎంబీఏ చదువుతున్నాను ఇప్పుడు నాకు ఎంబీఏకి కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా యూస్ఫుల్ అయ్యింది అండ్ ఇప్పుడు నాకు సబ్జెక్ట్స్ కూడా చాలా రిలేటెడ్గా ఉన్నాయన్నమాట డిజిటల్ మార్కెటింగ్కి అండ్ నేను ఇక్కడ నేర్చుకున్నది ఎస్ఈఓ కానీ సోషల్ మీడియా మార్కెటింగ్ కానీ ఫేస్బుక్ మార్కెటింగ్ కానీ ఇవన్నీ నా లైఫ్లో చాలా యూస్ఫుల్ అయినాయి ఎలా అంటే ఇప్పుడు నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను ఆ యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి సూపర్ శివ వ్లాగ్స్ దీనికోసం మేడం చెప్పిన ప్రతి ఒక్క స్టెప్స్ కూడా నాకైతే యూట్యూబ్ ఛానల్లో చాలా అంటే చాలా యూస్ఫుల్ అయినాయి ఏ విధంగా అంటే నేను టైటిల్ ఇచ్చే దగ్గర అండ్ నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చే దగ్గర హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చే దగ్గర ట్యాగ్స్ ఇచ్చే దగ్గర అండ్ ఎటువంటి వీడియోస్కి ఎటువంటి కంటెంట్ ఇవ్వాలి అండ్ మోర్ ఓవర్ మనకి ఎలా అంటే టైటిల్స్ ఎలా ఇవ్వాలి క్యాచీ మనం యూజర్స్ని అండ్ వ్యూవర్స్ని ఎలా తెప్పించుకోవాలని చెప్పేసి మేడం అయితే చాలా మంచిగా చెప్పేసినారు అనమాట మాకు అండ్ థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలి అంటే క్రియేటివ్ మన మొత్తం ఎలా అంటే థంబ్నెయిల్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది మన వీడియో మొత్తం ఒక వీడియోలో ఏం చూపిస్తున్నాం అనేది ఒక క్యాచీగా థంబ్నెయిల్ చూపించినాం అనుకోండి ఆ థంబ్నెయిల్ చూసి చాలామంది మన వీడియో చూడడానికి అయితే ఆస్కారం ఉంటుంది సో అలాంటి థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి మేడం అయితే మాకు చాలా చెప్పారు అండ్ ఇప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టినందుకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయింది అండ్ నేను యూట్యూబ్ ఛానల్ కూడా చాలా మంచిగా గ్రో అవుతుంది మేడం చెప్పిన స్టెప్స్ ఫాలో అవ్వడం వల్ల అవును సో కెన్ ఐ సే అంటే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న వాళ్ళు లేకపోతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ సూటబుల్ ఉంటుంది రైట్ చాలా యూస్ఫుల్ ఉంటుంది అండ్ నేను కూడా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను కాబట్టి నాకు ఎక్కడెక్కడ ఎలా యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే నేను పర్టికులర్గా చెప్పగలను డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా అంటే చాలా బెనిఫిట్స్ టు అవర్ బిజినెస్ ఎలా అంటే మన ఓన్ బిజినెస్కి కూడా మనం డిజిటల్ మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు ఇది నాకైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ అయిందనే చెప్పుకోవాలి అవును నేను ఇంకా ఈ వీడియో నేను క్రియేట్ చేయడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది చాలామంది అనుకుంటారు ఐటీ జాబ్స్ చేస్తేనే మనకు అంటే ఫ్యూచర్ సేఫ్ ఉంటుంది అని చాలామంది అనుకుంటారు కానీ మీకు తెలుసా ఐటీ జాబ్స్లో ఎస్ అది మంచి శాలరీ ఉంటుంది కానీ జాబ్ అంటే కంపల్సరీ ఆ కంపెనీ ప్రాఫిట్స్లో ఉందా లేకపోతే ఆ కంపెనీ ఏ స్టేజ్లో ఉంది దాని బేస్ మీద కూడా ఉంటుంది అండ్ ఆ కంపెనీలో మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయా లేదా దాని బేస్ మీద కూడా ఉంటుంది సపోజ్ ఒక కంపెనీలో మంచి ప్రాజెక్ట్స్ వస్తలేదు అంటే అట్లాంటి సిచ్యువేషన్లో లే ఆఫ్స్ కూడా జరుగుతాయి కదా జాబ్ అంటేనే అంతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఏమవుతుంది అంటే యువర్ ఓన్ బాస్ అంటే మీరు ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా కూడా యూట్యూబ్ ఛానల్ని రన్ చేసుకోవచ్చు లేకపోతే ఒక ఫుల్ ఫ్లెజ్గా కూడా మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మీకు ఒక అర్నింగ్ స్టార్ట్ అవుతుంది ఎస్ మానిటైజేషన్ రావడం అంత ఈజీ కాదు దానికి వాచ్ అవర్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు అది అంత ఈజీ కాదు కానీ ఒకసారి మీరు క్లిక్ అయ్యారు అనుకోండి ఒకసారి మీరు ఆ మానిటైజేషన్ క్రాస్ చేశారు అనుకోండి దాని తర్వాత మీకు ఒకటి ఇన్స్పిరేషన్ ఉంటుంది మీకు ఒక గోల్ ఉంటుంది మోటివేషన్ ఉంటుంది మీరు యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవచ్చు సో యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు మంచి అర్నింగ్స్ ఉంటాయి అది ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి ఈ వీడియోని మన సూపర్ శివకి నేను ఇన్వైట్ చేసి ఈ వీడియో క్రియేట్ చేస్తున్నాను మీలో చాలామంది కెరియర్లో గ్యాప్ ఉన్న వాళ్ళు ఉంటారు మీలో చాలామంది అంటే ఆల్రెడీ నాన్ ఐటీ జాబ్ చేస్తున్నారు లేకపోతే హౌస్ వైఫ్స్ ఉంటారు ఏం చేయాలి తోసాక వాళ్ళు ఐటీ జాబ్స్ మీద వాళ్ళు ఫోకస్ పెడుతున్నారు కానీ మీ అందరి కోసం ఇది ఒక మంచి మెసేజ్ మీరు యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు హౌ శివ హ్యాస్ స్టార్టెడ్ శివ యూట్యూబ్ ఛానల్లో అతను యాదగిరిగుట్ట టెంపుల్స్ గురించి లేకపోతే డైలీ బ్లాగ్స్ యాక్టివిటీస్ అతను పెడుతున్నారు మీరు కూడా సేమ్ థింగ్ సపోజ్ మీరు ఏ ఊరు నుంచి బిలాంగ్ చేస్తారో ఆ ఊర్లో ఏమైనా ఫెస్టివల్స్ అయినా మీ ఊరిది ఒక రౌండ్ కొట్టి మీరు అదే వీడియో చేసి పెట్టండి మీ ఊర్లో చాలా అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంటుంది కదా చైన్లు ఉంటాయి కదా ఆ చైన్ది ఫొటోస్ లేకపోతే వీడియోస్ మీరు తీసి మీరు ఒక వీడియో క్రియేట్ చేసి పెట్టచ్చు సో అట్లాంటి మీరు ఒక స్టార్ట్ చేయడమే ఆలస్యం స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్లీ మీకు అర్థం అవ్వడం స్టార్ట్ అవుతుంది ఏ వీడియోస్ నాకు వర్కౌట్ అవుతుంది
ఏ వీడియోస్ నాకు వర్కౌట్ అవుతలేదు అని మీకు ఈజీగా అర్థం అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. అది పట్టుకొని మీరు యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం స్టార్ట్ చేసుకోవచ్చు. నా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నాకు కమెంట్ చేసి చెప్పండి, మీ ఫ్రెండ్స్లో, మీ రిలేటివ్స్లో, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, 1 ఇయర్లోనే వాళ్ళు 5 lakhs 6 lakhs సబ్స్క్రైబర్స్ దాటేశారు, పర్ మంత్ వాళ్ళకి 50,000 1 lakh రూపీస్ ఇన్కమ్ వస్తుంది. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అట్లాంటి వాళ్ళు ఉంటే నాకు కమెంట్ చేసి కూడా చెప్పండి. మాకు కూడా తెలుస్తుంది ఫాస్ట్గా యూట్యూబ్ ఛానల్ పెట్టి గ్రో అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే చాలామంది ఉన్నారు అఫ్ కోర్స్, కానీ మనకు కూడా కొంచెం తెలుస్తుంది, ఇంకా చాలామందికి అది మోటివేషన్ ఇస్తుంది. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అది చాలా చిన్న పని కాదు, అది చాలా క్రియేటివ్ వర్క్. ఎందుకంటే డైలీ వీడియోస్ పెట్టడం అంత ఈజీ కాదు తెలుసా. డైలీ వీడియోస్ పెట్టడానికి మనకు కంటెంట్ ఉండాలి, మనకు అంత మోటివేషన్ ఉండాలి, మనం డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం, మెయింటైన్ చేయడం కూడా అంత ఈజీ కాదు, కానీ మెయింటైన్ చేస్తే, మీరు హ్యాండిల్ చేస్తే దానికన్నా ఈజీ వర్క్, దానికన్నా ఈజీ వే ఆఫ్ అర్నింగ్ మనీ ఇంకా వేరే ఏం ఉండదు. అంటే ఇది ఒక లీగల్ బిజినెస్ కదా, మనం వేరే వాళ్ళకి మోసం చేస్తలేము, ఇంకా ఒక లీగలైజ్డ్ బిజినెస్ లాగా మీరు యూట్యూబ్ ఛానల్ని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కెరియర్ లాగా చూస్ చేసుకోవచ్చు. రైట్ శివ, మీరేమంటారు? యా సో దట్ ఈస్ ఇంకా ఏమైనా చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఇలా అంటే మేము యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినాం అనుకోండి, మా సరౌండింగ్స్ నేబర్ అండ్ ఇయర్స్ కానీ ఏమనుకుంటారో అని చెప్పేసి ఎవరు ఏమీ అలా ఫీల్ అవ్వకండి. కొంచెం డేర్ చేసి ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇంటి దగ్గర మనం కామన్గా కూర్చునే బదులు ఏదో ఒక యాక్టివిటీ చేసామనుకోండి, మనకు సైడ్ ఎర్నింగ్ సోర్సెస్ అనేది కూడా వస్తుంది. మోరోవర్ మనకి కొంచెం గ్రిప్ అనేది కూడా ఉంటుంది, మనం కూడా పబ్లిక్కి కొంచెం సెలబ్రిటీ లాగా కూడా కనబడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఇదైతే చాలా మంచి ఎర్నింగ్ సోర్స్ అని అయితే నేను చెప్పగలను. ప్రజెంట్ అయితే నేను ఛానల్ స్టార్ట్ చేసి ఒక 1 month అవుతుంది, కాకపోతే నాకు మంచి గుడ్ రిజల్ట్ అనేది కనబడ్డది. అండ్ డిజిటల్ మార్కెటింగ్ కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం దీనికి మంచిగా SEO అనేది నేర్చుకొని పెట్టామనుకోండి, వీడియోస్ మంచి క్లిక్ అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. నేనైతే మ్యామ్ దగ్గర డిజిటల్ మార్కెటింగ్ స్పెషల్గా నేర్చుకొని అది ఎలా యూజ్ అయింది అనేది అయితే నాకు చాలా ఇప్పుడైతే తెలుస్తుంది కదా నాకు. సో మీరు కూడా డిజిటల్ మార్కెటింగ్ సైడ్ ఏమన్నా ఆలోచన ఉంటే ఖచ్చితంగా మా మేడం అయితే అప్రోచ్ అవ్వండి. మా మేడం అయితే చాలా బాగా చెప్తారు. ఇది ఎలా అంటే ఏదో మ్యామ్ చెప్పిస్తున్నారని కాదు, కానీ నా ఫీలింగ్, నా ఓన్ ఫీలింగ్ అయితే చెప్తున్నాను. నాకు ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉపయోగపడుతుందో నేను తెలుస్తుంది కదా. సో ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి ఛానల్ పెట్టుకోవాలని చెప్పేసి అండ్ డిజిటల్ మార్కెటింగ్ మీద వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా career9 ఇన్స్టిట్యూట్ని అయితే అప్రోచ్ అవ్వగలరు. ఎస్, career9.com మన ఇన్స్టిట్యూట్ పేరు. రైట్, ఈరోజు నేను టీషర్ట్ వేసుకోలేదు, లేదు ఆ టీషర్ట్లో career9 అని క్లియర్గా ఉంటుంది. యా అండ్ ఎస్, శివ చెప్పారు కదా, మీరు యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తూ ఒక రేంజ్లో మీరు ఒక చాలా గ్రో అయ్యారు అనుకోండి. చాలామంది తెలుసా, మీ సబ్స్క్రైబర్స్ అయినా మీ వీడియోస్ చూస్తున్న వాళ్ళు మీ దగ్గర వచ్చి మీ ఫొటోస్ తీసుకొని వెళ్తారు, మీతోని ఫొటోస్ తీసుకొని వెళ్తారు. సో వాళ్ళు కూడా మీకు ఒక ఇన్స్పిరేషన్ లాగా చూస్తారు కాబట్టి దట్స్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, దట్ ఈస్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాపీనెస్ అని మనం చెప్పొచ్చు. అండ్ ఎస్, యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ స్టార్ట్ చేయండి, మీరు అందరూ క్రియేట్ చేయండి. ఒక స్టేజ్ తర్వాత మీరే చూస్తారు ఎంత ఈజీ అంటే, ఎంత మీకు ఒక సాటిస్ఫాక్షన్ లాగా ఉంటుంది. నా ఇష్టం లాగా నేను వీడియోస్ తీస్తున్నాను, మంచి కంటెంట్ ఇవ్వండి. అంటే వేరే వాళ్ళకి తిట్టుకోవడం, వేరే వాళ్ళ గురించి తక్కువగా మాట్లాడడం అట్లా కాకుండా పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు కదా, పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చేటి మీరు వీడియోస్ క్రియేట్ చేస్తే అది డెఫినెట్లీ చాలా మందికి నచ్చుతుంది. సో దిస్ ఈజ్ ఒక చిన్న మెసేజ్, మీ అందరికీ నేను మెసేజ్ ఇవ్వాలి అని అనుకున్నాను. అండ్ ఎస్, సూపర్ శివ వ్లాగ్స్ ఉన్నాయి కదా, మీరు యూట్యూబ్లో వెళ్ళి కూడా సెర్చ్ చేయండి, లేకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెట్టేస్తాను. ఒకసారి ఛానల్ చూడండి, కంటెంట్ నచ్చితే ఆ ఛానల్కి కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి. రైట్ శివ? యా. అండ్ సపోజ్ మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి, పెద్ద ఫాలోవర్స్ ఉండాలి అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అంటే career9.comని గుర్తుపెట్టుకోండి. మాకు కాల్ చేయండి అండ్ కాల్ చేసి మాతో మాట్లాడండి. నంబర్ నేను ఇక్కడ మెన్షన్ చేసేస్తాను. అండ్ career9లో ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి, ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటుంది. ఏదైనా మీరు మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు అనుకోండి, ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేట్లాగా నేను మీకు రెడీ చేసి పంపిస్తాను. సో మీ ఓన్ ఛానల్ని మీరు హ్యాపీగా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు, హ్యాపీగా గ్రో చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అంతేనా శివ? ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అనుకుంటున్నాను. అండ్ మీ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.